గెలికింది మీరు కాబట్టి సమాధానం చెప్పాలి. మీరు బైబిల్లో మనుషులు వాళ్ళు నీలాగా నాలాగా అన్న మీద చచ్చిపోయారు, దేవుడుగా దేవతలుగా. కానీ మీరు దేవుళ్ళు అంటున్నారే. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకుని మనిషిని కన్నాడు, కన్నబెట్టిన పెళ్లి చేసుకుని, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అది తప్పే కదా. ఇంద్రుడు ఒక ముని భార్య దగ్గరికి వెళ్లి ముని రూపంలో ముని భార్యను చేర్చాడు, ఒళ్ళంతా కళ్ళు శాపం తెచ్చుకున్నాడు. ఇంద్రలోకానికి అధిపతి కదా, తప్పే కదా, తప్పే కదా. నది పక్కన స్నానం చేస్తున్నటువంటి మునీశ్వరుల భార్యల దగ్గరికి వెళ్లి శరీరం మీద ఉండే బట్టలు ఉడదీసి శివుడు నాట్యం చేశాడు. మునీశ్వరులు వచ్చి మా భార్యలకి నువ్వు అంగాన్ని చూపిస్తావా అని చెప్పి నీ లింగం తెగిపడుతుంది అని అన్నాడు. మరి అది తప్పే కదా, అతను చేసింది తప్పే కదా. శివుడు విష్ణువు ఇద్దరు ఒకరి మీద, శివునికి విష్ణువు మీద ఉన్న మోహిని రూపంలో ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి ఆ కోరికను బట్టి అయ్యప్ప పుట్టాడు కదా. హరిహర సుతుడు అంటారు కదా. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. శివునికి విష్ణువుకి ఇద్దరు మగాళ్ళకి ఇంకొక మగాడు పుట్టాడు అని అంటే మరి తప్పే కదా. మరి అడగరా? బైబిల్లో మామూలు మనుషులు చేసిన తప్పుల గురించే నువ్వు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటే మరి మీరు దేవుళ్ళుగా కొలిచే వ్యక్తుల ప్రవర్తన గురించి ఎదుటి వాళ్ళు అడగరా? అప్పుడు మీకు కష్టం అనిపిస్తుందా?